హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కరివేపాకు అంటే మన అందరి ఇళ్లలో ఉండాల్సిందే కదా. పులుసు పప్పు కూర ఏది చేసినా కరివేపాకు వేస్తే ఆ సువాసనే వేరు. అయితే ఈరోజు మనం కరివేపాకుతో చాలా రుచికరంగా ఉండే కరివేపాకు పొడిని ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి నీరు లేకుండా బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసి అందులో 4 స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తరువాత అందులో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత అందులో 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిర్చి బాగా తగ్గించి వేశానండి. కారంగా ఇష్టపడే వాళ్ళైతే ఇందులో 4-5 ఎండుమిరపకాయలను కూడా కలుపుకొని వేయించుకోవచ్చు. ఇందులోనే శుభ్రం చేసుకున్న కరివేపాకును వేసి 10 నుండి 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. కరివేపాకులో ఉన్న తేమ మొత్తం ఎగిరిపోయేదాకా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తాజాగా ఉన్న కరివేపాకు ఇలా వేయిస్తుంటే మా ఇల్లంతా సువాసనతో నిండిపోయింది. కరివేపాకు బాగా వేగిన తరువాత ఇందులో నేను తగినంత రాళ్ళుప్పుని వేసుకున్నాను. రాళ్ళుప్పుని కరివేపాకు మిశ్రమంలో కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బరకగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకున్న కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.